బెల్లం ఏడుంటే ఆడనే ఈగలాల్తాయి. గట్లనే అధికారం ఏడుంటే లీడర్లు గానే ఉంటారు. కరెంట్ లేని ఇంట్లుండే తందుకు ఎంత షీదర్ అవుతుందో పవర్ లేని పార్టీలు ఉండుడంటే గంతే షీదర్ అవుతుంటది. అందుకే కార్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది గోడ దుంకేందుకు పంతులు తానకు పోయి ముహూర్తాలు చూసుకుంటురట. అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు చేతులు శుభ్రంగా కడుక్కొని తయారుగున్నాడట. ఇప్పటికే పెద్దల సమక్షంలో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడట. ఇక కొత్త బట్టలతో వచ్చి తీర్థం పుచ్చుకునే బాగున్నదట. అయితే రాకడ మీద రగడ సురువు అయింది. ఇన్నొద్దుల సంది ఎవరి మీద కొట్లాడినామో ఆలనే పార్టీలకు తెస్తే మా గతేం కావాలి, మా బతుకులేం కావాలని గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య మల్లురవి సార్ ఇంటి పోయి కన్నీళ్లు పెట్టింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దనుకుంటే మల్లు సార్ను బతిలాడింది. మల్లు సార్ అంటే మీకు న్యాయం చేస్తానమ్మా, సీఎం సార్ తోటి చెప్పి మీకు అన్యాయం కాకుండా చూసుకుంటా పార్టీలో వస్తా అన్నోళ్ళను వద్దని ఎట్లా అంటాము, రాజకీయం అంటే గట్టినే ఉంటదని మంచిగా నచ్చ చెప్పి తోలిందట. మరి చూడాలి ఏమైతుందో. అయితే ఈయననే కాదు ఇంకొంతమంది కూడా గిట్లనే లైన్లు ఉన్నారట. మరి పాతోళ్ళు కొత్తోళ్ళతోటి కాంగ్రెస్ పార్టీలో కయ్యాలని హైకమాండ్ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో ఏందో చూడాలి రేపు. ఆంధ్ర మంత్రులు గెలిచిన ఊపులున్నారు, ఇంకా జోష్లకెళ్ళి దిగుతలేరు. అదే హై వోల్టేజ్ మెయింటైన్ చేస్తారు. ప్రజలు గెలిపించరు, పచ్చ పార్టీకి పవర్ వచ్చింది, మంచిగానే ఉన్నది. మరి పవర్ ఉంది కదా అని ఫకర్ మాటలు మాట్లాడితే మెచ్చుతారా ఎవరైనా? ఆంధ్ర మంత్రి అచ్చెన్న సార్ ఎవ్వరికినా అంటున్నాడు కదా. సార్ మంత్రి అయినా మామూలు కార్యకర్త లెక్కనే ఇంకా ఆవేశపడుతున్నట్టున్నాడు. ఏకంగా బహిరంగంగానే వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇప్పటి సంది తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరైనా సరే సర్కార్ ఆఫీస్ లో పోయినప్పుడు పసుపు బిల్లను పట్టుకొని పోర్రి, ఆ బిల్ల చూసే ఎంఆర్ఓ అయినా ఎంపీడీఓ అయినా పని చేయవలసిందే. ఒకవేళ మీ పని చేయకుంటే ఆల సంగతి నేను చూసుకుంటా అని కార్యకర్తలకు చెప్పిండి. ఇట్లా 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. గెలిచిన ఊపులే చెప్తే ఏందో అనుకోవచ్చు గానీ మరి బెదిరించినట్టు చెప్తుండే వరకలా ఇది మరి ఓవర్ యాక్షన్ అయిందని అంటున్నారు నెటిజన్లు. పవర్ ఇచ్చింది పద్ధతి గుండుర్రి అని గాని వాళ్ళ లెక్కనే మేం చేస్తాము, ఆఫీసర్లను వేసేస్తాము, ప్రతిపక్ష పొలం నరికేస్తాము అని ఫ్యాక్షన్ సినిమా డైలాగ్ కొడితే మళ్ళా 5 ఏళ్లకు మీకు గదే గతి పడుతుందని తిప్పిపోస్తున్నారు. అధికారం అనేది అనుకో నేర్పియాలి గాని అహంకారంతో విర్రవీగే తటి చేస్తే అటెంక జనమే ఈపులు సాఫ్ చేస్తారని అంటున్నారు.